అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. నిర్మోహమాటంగా తేల్చి చెప్పాడు. అంటే ఏదో పెద్ద దాడే జరగబోతోంది. అది ఎవరి మీదన, ఎలాగా, ఏంటి అనేది తెలియదు. నిన్నగాక మొన్న ఉక్రెయిన్ వెళ్ళి రష్యాలో ఉన్నటువంటి ఏదైతే యుద్ధ విమానాల్ని డ్రోన్ల ద్వారా దెబ్బతీసి విజయం సాధించామని చంకలు గుద్దుకుంది. డ్రోన్తో దాడి, అది కూడా లోపల దాడి, అది ఖచ్చితంగా యుద్ధ వ్యూహంలో ఒక భాగం. బట్ అది వెన్నుపోటు రాజకీయం నడిపించింది. ఓ రకంగా తీవ్రవాద చర్య లాంటిది. ఎందుకంటే లోకల్గా రష్యాలో వాళ్ళకి సహకరించిన వాళ్ళ ద్వారా ఈ పని చేసింది. లైక్ మన పెహల్గా ఇన్సిడెంట్ టైప్లో. ఇప్పుడు రష్యాని ఏమీ చేయకుండా ఆపడం అంటే ఈ ఉక్రెయిన్కి సహకరించేది అమెరికా, యూరప్ దేశాలే. అదే సందర్భంలో వీళ్ళు దాడి చేసినప్పుడు ఏం చేయించుకోవాలి. ఆ తర్వాత రిటాలియేషన్ లేకుండా వెంటనే లైన్లోకి వచ్చేస్తాడనమాట ట్రంప్. వచ్చేసి పుతిన్తో మాట్లాడి ఉద్రిక్తతలు చల్లారాలని కోరుకుంటున్నాం, మీరేమీ చేయకూడదని కోరుకుంటున్నాం, ఇక్కడతో ఆగిపోవాలని కోరుకుంటున్నాం అంటూ దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోన్లో మాట్లాడాడు. అప్పుడు ఆయన కూడా చాలా చక్కగా చెప్పుకొచ్చాడు. పుతిన్ కూడా, నువ్వేం మొహమాట పడద్దు, ఒక దాడి చేస్తే దద్దమ్మల్లా కూర్చునేంత అమాయకత్వం మా దగ్గర లేదు, ప్రతీకారం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఏ స్థాయిలో ఉంటుందో చూద్దు కానీ, అది ఎలా ఉంటుందో నీకు చెప్పాం, కానీ ప్రతీకారం ఆపే ప్రసక్తే లేదు, కొట్టాల్సింది కొడతాం, ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ కొడతామో చూద్దు కానీ ఇట్లాంటిది మధ్యలో శాంతి చర్చలు అని చెప్పబాక అని చెప్పేసి కాస్త ఘాటుగా చెప్పేశాడు అనమాట. తద్వారా ముందే చెప్పి కొట్టబోతోంది రష్యా. అమెరికాకి చెప్పి మరి ఉక్రెయిన్నే కొడతారా లేకపోతే ఇంకెవరినన్నా కొడతారా అన్నటువంటి తేలాలి. వీడియో ఒకటి ఉంది కదా, అది బాక్స్లో పెట్టుకో.